సామాజిక బాధ్యతగా ఆర్ఎఫ్సిఎల్ అధికారులు బుధవారం రామగుండం నగరపాలక సంస్థకు పలు వాహనాలను అందజేశారు. సందర్భంగా నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్ఎఫ్సిఎల్ యూనిట్ హెడ్ ఎస్సీ కె జిందాల్ ట్రాలీతో సహా 2 ట్రాక్టర్లు 2 ఆటో ట్రాలీలను నగరపాలక సంస్థకు అప్పగించారు. ఈ సందర్భంగా మేయర్ మంకల్ స్వామి మాట్లాడుతూ రామగుండం నగరం పూర్తిగా ఆర్ఎఫ్సిఎల్ ప్రభావిత ప్రాంతమైనందున కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మున్సిపల్ కార్పొరేషన్కు మరింత సహకరించాల్సిన అవసరం ఉందని అన్నారు. తాము లేఖ రాసిన విధంగా మరో 1000 వీధి దీపాలు ఇవ్వాలని కోరారు. లాభాల ప్రకారం 5 నుండి 11 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ కింద కేటాయించాల్సి ఉందని సూచించారు. ట్రాక్టర్లు అలాగే ఒక 2 ట్రాలీలు కూడా కార్పొరేషన్ ఆఫీస్కు వీళ్ళు డొనేట్ చేయడం జరిగింది. ఆర్ఎఫ్సిఎల్ వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. కానీ అదే మాదిరిగా ఏదైతే ఆర్ఎఫ్సిఎల్ ఇండస్ట్రీస్ ఇక్కడ ప్రారంభమైనప్పటి నుంచి ఎంతోమంది కూడా ఇక్కడ పొల్యూషన్ తోటి అనేక రకాలుగా చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో కూడా గత సంవత్సరం అనేకమైన లాభాలు వచ్చినప్పటికీ కూడా తూతు మంత్రంగా కేవలం 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలతోటి ఇవి ఇస్తూ ఉన్నారు. ఇది కాదు కావాల్సింది. వీళ్లకు ఆర్ఎఫ్సిఎల్ ఏదైతే ఎంట్రన్స్ నుంచి దాదాపుగా ఎన్టీపీసీ వరకు మేమే మీడియం పెట్టేసి దాదాపుగా 2-3 కోట్ల రూపాయలు ఖర్చులతోటి ఆర్ఎఫ్సిఎల్కు మేము చేయడం జరిగింది. మేమేం అప్పీల్ చేస్తూ ఉన్నామంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఇక్కడ మాకు జనరల్ ఫండ్ చాలా తక్కువ ఉంటుంది. దాంతో ఆర్ఎఫ్సిఎల్ ఇంత పెద్ద ఇండస్ట్రీ కోట్ల రూపాయల లాభం వస్తున్న తరుణంలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాలు కూడా ఆ ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా అక్కడ ఉన్న అధికారులందరినీ బెదిరించి వీళ్ళు ఏదైతే అంతకుముందున్న బీజేపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఉద్యోగాల కోసం వీళ్ళని అనవసరమైన ఇబ్బందులకు గురి చేసి ఇండస్ట్రీ ముందర ధర్నాలు రాస్తారోకోలు చేసి అనేక సార్లు పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడవలసిన అధికారంలో ఉన్న వాళ్ళే వీళ్లకు నష్టం చేసినప్పటికీ కూడా 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ప్రతిరోజు కూడా ఆర్ఎఫ్సిఎల్కు సంబంధించి ఎప్పటికప్పటికి కూడా వీళ్ళతోటి మాట్లాడుతూ చర్చిస్తూ వీళ్ళకు సపోర్ట్ చేస్తూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం. వీళ్ళకి ఎప్పటికి కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా ఆర్ఎఫ్సిఎల్కు మేము ఇబ్బంది చేయలేదు. మేమేమంటున్నామంటే ఆర్ఎఫ్సిఎల్ నుంచి సిఎస్ఆర్ ఫండ్ నుంచి ఒక 5 నుంచి 11 కోట్ల రూపాయలు మాకు వీళ్ళ దగ్గర నుంచి యాజ్ పర్ లెక్కల ప్రకారము మాకు వీళ్ళ దగ్గర నుంచి రావాల్సింది ఉన్నది. పెద్ద ఎత్తున రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి కోసం వీళ్ళు ఒక 11 కోట్ల రూపాయలు ఏదైతే ఆర్ఎఫ్సిఎల్ నుంచి రావాల్సి ఉన్నదో అవన్నీ కూడా ఇక్కడ ఈ ప్రాంతం డెవలప్ కావాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి. ఎమ్మెల్యే గారు నిత్యం కూడా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం అనేక సార్లు మాట్లాడేసి ఆర్ఎఫ్సిఎల్ అధికారులను కూడా పిలిపించి వాళ్ళతోటి మాట్లాడి ఈ ప్రాంతం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పేసి వీళ్ళందరినీ కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ, ఆర్ఎఫ్సిఎల్ జిఎం ప్రేమ్ కుమార్, సీనియర్ మేనేజర్ వెంకటరెడ్డి, కంపెనీకి చెందిన ఇతర అధికారులతో పాటు కార్పొరేటర్లు కొలని కవిత, వడ్లూరి రవి, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.